మన అంశం కేఎల్ఎం. లైక్ కేఎల్ఎం అక్రోనిమ్ మీ అందరికీ తెలుసు. ఏంటంటే కీప్ లవింగ్ మోర్ కదా. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే దేవుణ్ణి మనం ఇంకా ప్రేమిస్తూ ఉండాలి. ఆయనను ప్రేమించటం విషయంలో ఏది ఆపటానికి వీల్లేదు. ఏది కూడా ఆయన మీద మన ప్రేమ తగ్గిపోయే విధంగా ఉండటానికి వీలు లేదు. పరిస్థితులు ఏవైనా కూడా మనము యేసు ప్రభు వారిని, దేవుణ్ణి ఇంకా ఇంకా ప్రేమిస్తూ ఉండాలి. ఇంట్రొడక్షన్లో ఇంకొక అంశం నేను చెప్పాలని అనుకుంటున్నా. ఏంటదని అంటే, లాస్ట్ టైం నేను లాంచింగ్ కోసం వచ్చినప్పుడు, WWYN లాంచింగ్ కోసం వచ్చినప్పుడు ప్రేమ గురించి మాట్లాడా. డూ యూ లవ్ మీ అని మాట్లాడా నేను. ఈరోజు అంశము దానికి సీక్వెల్గా ఉంటుంది. ఆ రోజు దేవుడిని ప్రేమించాలనేటువంటి అంశం గురించి మాట్లాడాను. ఈరోజు అదే మాట్లాడుతున్నా. అయితే ఇంకా ప్రేమించాలి, ప్రేమిస్తూనే ఉండాలి. పరిస్థితులు ఏవైనా కూడా మనము వెనకలకు తిరగకూడదన్న అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. నీ పూర్ణ హృదయముతోటి దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటిది ఫస్ట్ కమాండ్మెంట్ అంట. చాలా ప్రాముఖ్యమైనటువంటి కమాండ్, ప్రప్రథమైనటువంటిది. నీ పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి ప్రేమించాలి. మనము పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడము అని అంటే ఏది ఏమైనా కూడా, ఇంకా మనసులో బాధ కానీ, దుఃఖము కానీ, వేరే భయము కానీ, వేరే ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు మన జీవితంలో, కానీ అవేవి కూడా దేవుడి పట్ల నీ ప్రేమను తగ్గించేవిగా ఉండటానికి వీలు లేదు. నీ యేసుని నువ్వు సంపూర్ణంగా ప్రేమించాలి. నువ్వు ఆదిలో ఎంతగా ప్రేమించావో, యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు, రక్షణ సువార్తను విన్నప్పుడు ఆయనను ఎలాగో ప్రేమించావో అలాగే ఎప్పటికీ కూడా అంతము వరకు కూడా ప్రేమించాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నన్ను నేను సరి చేసుకోవడానికి, నన్ను నేను హెచ్చరించుకోవడానికి గుర్తు చేసుకున్నటువంటి మాట మీరు కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ఆయన 7 సంఘాలకి మాటలు రాస్తూ 2వ సంఘంతో రాస్తూ ఏమంటాడు తెలుసా? నువ్వు ఎంత భక్తి గల సంఘమో నాకు తెలుసు, నువ్వెంత ఇతరులకు సహాయం చేసేటువంటి సంఘమో తెలుసు, నీ భక్తులు ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలుసు, ప్రతి విషయము నిన్ను మెచ్చుకోదగింది, అయినా కూడా నీ మీద నేరం ఒకటి మోపాల్సినటువంటిది ఉంది. అదేంటిదనంటే, నీవు నీ మొదటి ప్రేమను విడచితివి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాలని మనం ఎంతగా కోరుకుంటామో, ఆయనను నువ్వు ప్రేమించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అదే అంటున్నాడు, నువ్వు అన్నీ చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, నా కోసం కష్టపడుతున్నావు, నా కోసం ప్రయాణాలు చేస్తున్నావు, నా కోసం మీటింగ్లు పెడతా ఉన్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నా పట్ల నీకున్నటువంటి ప్రేమ ఎక్కడో తగ్గిపోతుంది. అది కారణం ఏదన్నా అయి ఉండొచ్చు. అది భయమా, లేకపోతే అలసిపోయావా, లేకపోతే విసుగు చెందావా, నిరాశతోట, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను ప్రేమించటం విషయంలో నువ్వు తగ్గిపోకూడదు. వీ హ్యావ్ టు లవ్ హిమ్ మోర్, కీప్ లవింగ్ మోర్. ఆయనను ఇంకా ఇంకా మనము ప్రేమిస్తూనే ఉండాలి. ఆయనను ప్రేమించడము అని అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయనను మహిమపరచడం, ఆయనను నమ్మడం, ఆయనకు విధేయత చూపించడం, నీ ప్రేమను ఆయన పట్ల వ్యక్తపరచడానికి ఆయనకు విధేయత చూపించగలిగేటువంటి వాడిగా ఉండాలి. ఆయనను ఘనపరిచేటువంటి వాడిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని చేసేటువంటి వాడిగా ఉండాలి. ఆయన మీద నమ్మకము ఉంచేటువంటి వాడిగా మనము ఉండాలి. ఇంకా క్లారిటీ ఇవ్వడానికి బైబిల్లోని ఒక 3 ఉదాహరణలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి ఎలా ప్రేమించవచ్చు, దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చు, దేవుణ్ణి నువ్వు ప్రేమించటం విషయంలో నిన్ను తగ్గించేటువంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు
నిన్ను ఆపివేసేటువంటి విషయాలు ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని అధిగమించాలి అని కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచి నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాలే, కానీ మీ ముందు ఈరోజు నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ మనకు దావీదు గొలియాతు గురించి కనిపిస్తుంది. దావీదు గొలియాతు కథ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఒక మాట నేను చదువుతాను, ఇక్కడ వినండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదు తన చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి గొర్రెలు కాస్తున్నప్పటికీ కూడా, కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేటువంటి వాడు. తన పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ దేవుని ఎంతగానో ప్రేమించేటువంటి వాడు, ఎంతగానో నమ్మకంగా ఉండేటువంటి వాడు. ఆ ప్రేమ తగ్గేటువంటిది కాదు. దావీదుకు దేవుని పట్ల ప్రేమ ఎంతగా ఉందంటే, దేవుడిని ఎవరన్నా ఏమన్నా అంటే, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎవరన్నా ఇవ్వకుండా తగ్గిస్తే గనక దావీదు తట్టుకోలేడు. దేవుడి నామాన్ని ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని అనుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే గనక, దేవుణ్ణి అధికంగా ప్రేమించేటువంటి వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడి నామాన్ని ఉన్నతమైన స్థానంలో పెడతారు. దేవుణ్ణి ఎప్పుడు వారి జీవితంలో ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉంచుతారు. అదే మనం ఇందక్కడ చదువుకున్నాం కదా, ఆయనను పూర్ణ మనసుతోటి నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలననేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. దావీదు ఇక్కడ దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన నామాన్ని తగ్గించి ఎవరైనా మాట్లాడుతుంటే, ఆయన నామాన్ని దూషించే విధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటుంటే దావీదు తట్టుకోలేకపోతున్నాడు. దానికోసము ఎంతైనా తెగిస్తాను, ఎంత ముందుకైనా వెళ్తాను, ఎంత ధైర్యం అన్నా చేస్తాను, నా ప్రాణాలను సహితం లెక్క చేయనని దావీదు దేవుని పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ గొలియాతుని చూడగానే అప్పటి వరకు దేవుని ఆరాధన చేసేటువంటి వారు, ఆ దేశంలో దావీదు ఒక్కడేనా దేవుడిని ఆరాధన చేసేటువంటి వారు? చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో దావీదు ఒక్కడేనా దేవుడిని ప్రేమించేటువంటిది? చాలా మంది ఉన్నారు. సౌలు కూడా దేవుడిని ప్రేమించేటువంటి వాడే. చాలా మంది, అందరూ దేవుడిని ప్రేమించేటువంటి వారే. కానీ ఒక శత్రువు రాగానే, ఒక భయము రాగానే దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది, ప్రాణం మీద ప్రేమ ఎక్కువైపోయింది, వారి ప్రాణాలు వారికి ఎక్కువైపోయినాయి, దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది. దేవుడిని ఏమంటే ఏమనని, దేవుడిని ఏం చేస్తే ఏమనని, ఆయన నామాన్ని దూషిస్తే ఏమైందిలే, నా ప్రాణము నేను సురక్షితంగా ఉండాలి. కానీ దావీదు అలా కాదు. ఎప్పుడైతే దేవుడి నామము తక్కువ చేయబడుతుందో, దేవుడిని నిజంగా ప్రేమించేటువంటి దావీదు దేవుడి పట్ల తన ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ శత్రువు ఎంత పెద్దగా ఉండని, ఆ భయం ఎంత గొప్పదిగా ఉండని, దావీదు ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని కోసం అలాగ ముందు అడుగు వేయగలుగుతావా? శ్రమలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు నువ్వు అలాగ ముందుకు వెళ్ళగలుగుతావా? చాలా మంది మిషనరీలను, చాలా మంది సేవకులను యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, నేను విడిచిపెట్టేస్తాను. ఒకసారి ఒక సండే స్కూల్ పాప సండే స్కూల్కి వెళ్తుందంట. అక్కడ దేవుని ఆరాధన చేయటం అనేటువంటిది ఆ దేశంలో ఏమంటారు, నిషేధించబడింది. ఆరాధన చేయకూడదు, బహిరంగంగా చేయరు. ఆ సండే స్కూల్ పాప వెళ్తా ఉంటుంటే గన్ పట్టుకుని వచ్చాడంట. అక్కడ ఆర్మీ ఆఫీసర్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సండే స్కూల్కి వెళ్తున్నాను అని అంటే, గన్ని గురిపెట్టాడంట. ఎంత ధైర్యము నీకు, దేవుని ఆరాధన చేయడానికి అని వెళ్తున్నావు అని అంటే,
ఆమె అన్నదంట, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను చంపినా పర్వాలేదు, ఆ దేవుని ఆరాధన చేయకుండా, ఆ దేవుని ప్రేమించకుండా నేను ఉండలేను. ఆయన ఎంత బెదిరించాడంట, నువ్వు గనక ఒకవేళ అడుగు ముందుకు వేస్తే ఈ బుల్లెట్ నీ గుండెల్లోకి దిగిపోతుంది. ఒకవేళ ఈ దేవుడు నాకు అవసరం లేదు, ఆయన నేను ప్రేమించట్లేదు అన్న మాట చెప్తే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకుంటాను అన్నాడంట. ఆమె అన్నదంట, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అన్నదంట. అనుకున్నాడంట, ఆలోచన చేస్తుందేమో, బహుశా ఈ దేవుడిని ప్రేమించాలా వద్దా, ఈజ్ ఇట్ వర్త్ టు లవ్ దిస్ గాడ్ ఆర్ నాట్ అని 1 నిమిషం ఆలోచన చేస్తుందేమో అని అనుకున్నాడంట. మోకరించిందంట, మోకరించి ప్రార్థన చేస్తుందంట, కళ్ళు మూసుకొని చేతులెత్తి, మా మంచి యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో ఈ అంకుల్ ఎవరైతే ఉన్నారో నిన్ను ప్రేమిస్తే కనుక నన్ను చంపేస్తాను అంటున్నాడు. నీ పట్ల నా ప్రేమను వ్యక్తపరచడానికి నేను ఒకవేళ చనిపోవాల్సి వస్తే నాకేం బాధ లేదు, భయం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఈ అంకుల్ నన్ను చంపేయబోతున్నాడు. ఒకటే ప్రార్థన నేను చేస్తున్నాను, ఈ అంకుల్ నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా మరణము నీ ప్రేమను ఇతను అర్థం చేసుకునేలాగా చేయాలి. నేను ఎందుకు నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయము ఈ అంకుల్ అర్థము చేసుకుని నీ ప్రేమను గ్రహించగలిగి ఆ రక్షణను పొందుకుంటే అంతే చాలు. ఆమేన్ అని చెప్పి కళ్ళు తెరిచిందంట. కళ్ళు తెరిచి ఆయనను చూసేసరికి ఆయన కళ్ళల్లోంచి నీరు గారుతున్నాయి అంట. ఆమె గుండెల మీదకు పెట్టినటువంటి గన్ను కింద పడిపోయింది. అన్నాడంట, ఇంతగా ఆ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావనంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన డెఫినెట్గా నీకోసము ఏదో గొప్ప త్యాగము చేస్తుంటాడు. ఆయనను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే ఆయన ప్రేమ ఇంకా ఎంత గొప్పదై ఉంటుందని చెప్పి ఆ చిన్న పాపతోటి బయలుదేరి సంఘానికి వెళ్ళాడంట, రక్షణ పొందాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రేమ ఎలాగుండాలంటే, నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తుండాలంటే, నీ ప్రేమ ఎంత అధికము కావాలనంటే, నీ ప్రేమ అధికమవుతున్న కొలది దేవుని ప్రేమను అనేకులు తెలుసుకోగలగాలి. భయం వచ్చినప్పుడు నీ ప్రేమ తగ్గిపోకూడదు, మరణం వచ్చినప్పుడు నీ ప్రేమ తగ్గిపోకూడదు, నీ ప్రేమ అధికము అవ్వాలి. అది దావీదు చేయగలిగాడు. సహోదరి సోదరుడు, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని పట్ల నీ ప్రేమ అధికమవుతుందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అధికమవుతుందా? ఆయన గురించి తెలుసుకుంటున్న కొలది అధికమవుతుందా? అధికమవ్వాలి. దావీదు దినమునకు 7 మార్లు ఆయనను ఆరాధన చేసేటువంటి వాడంట, ప్రార్థన చేసేటువంటి వాడు. ఆయన గురించి వింటా ఉంటుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి అని. ఈ లాక్డౌన్ టైంలో మనకి ఇంకా వినాలని అనిపిస్తుందా? బోర్ కొడుతుంది. ఎంత అని చదువుతాం, బైబిల్ ఎంత అని చదువుతాం, పాటలు ఎంత అని వింటాం, బోర్ కొడుతూ ఉంది. ఎంత అని ప్రేమిస్తాం, ఎంత అని టైం స్పెండ్ చేస్తాం, బోర్ కొట్టేస్తుంది. దేవుణ్ణి ప్రేమించటము నీకు బోరింగ్గా ఉండటానికి వీలేదు. ఇన్ని రోజులు ఒకవేళ తెలుగు నీ మాటలు మాట్లాడవేమో, దేవుణ్ణి ప్రేమించటం విషయంలో నీ ప్రేమ అధికం అవ్వాలి. కీప్ లవింగ్ హిమ్ మోర్ అండ్ మోర్. 2వ ఉదాహరణలోనికి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మీ బైబిల్లో తెరవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు నేను చదువుతున్నాను, నిదానంగా గమనించండి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను.
చాలా కొట్టారు. ఎవరిని కొట్టారో తెలుసా? పౌలును, సీలను చాలా దెబ్బలు కొట్టారంట. బెత్తములతోటి వస్త్రములు లాగివేసి కొట్టేసేసి వారిని చెరసాలేసి బొండకేసి బిగించేశారు, జైల్లో పెట్టేసేసారు. ఇక బయటకు రానికుండా ఎవరు విడిపించకుండా. ఎంత బాధాకరమో తెలుసా? మనము ఈ సండే స్కూల్లో టీచర్లు కొడితే వెంటనే కొట్టగానే చెయ్యి వెనకాలు పెట్టుకుని ఇట్లా రాసేసుకుంటాం, లేకపోతే ఇక్కడ కొడితే మనం ఇట్లా రాసుకుంటూ ఉంటాం, ఏమని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో మర్చిపోతే మర్చిపోయారు, కానీ లాక్డౌన్ టైంలో పోలీసులు మరలా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా బాగా జ్ఞాపకం చేశారు. అసలు కొట్టిన తర్వాత మరలా తుడుచుకోవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అంటే, వారికి గాయాలు కలిగితే ఆ గాయాలను కనీసం తుడుచుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేతులకి కాళ్ళకి బొందలు వేసేసారంట. అవి అట్లనే మండుతూ ఉన్నాయి. ఆ మంటకి ఇంకేం ప్రేమిస్తావు ఈ దేవుడిని, ఇంకేం ఆరాధన చేస్తావు ఈ దేవుడిని, ఇంకేం మాట్లాడతావు ఈ దేవుడి గురించి అని అనుకోలేదు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత అన్ని బట్టలు వారివి ఊడదీసేసిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటిది ఆగలేదు. వారు దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? వారు అన్ని దెబ్బలు తిన్న తర్వాత 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. వారు అవన్నీ చూస్తున్నప్పుడు, ఆ బాధలు అవన్నీ చూస్తున్నప్పుడు, అంతకుముందే పేతురు చెరసాల నుంచి విడుదల పొందాడు. కాబట్టి పేతురు విడుదల పొందాడు కాబట్టి, పడుకున్నప్పుడు విడుదల పొందాడు కాబట్టి మేము కూడా అట్లనే పడుకుని విడుదల పొందుతామన్న ఆలోచన లేదు. కానీ మధ్యరాత్రి వేళ
వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నారంట. ఈరోజు ఏ కష్టాలు నిన్ను దేవుడిని ప్రేమించకుండా ఆపేస్తున్నాయి? ఒకప్పుడు ప్రేమించేటువంటి వాడిని, ఒకప్పుడు చాలా చక్కగా వచ్చేటువంటి వాడిని, చాలా చక్కగా ఆరాధన చేసేటువంటి దాన్ని, దేవుని సన్నిధికి రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాడిని, బైబిల్ చాలా చక్కగా చదివేటువంటి దాన్ని, కానీ ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకనంటే దేవుడు నేను అడిగింది ఇవ్వలేదు, నా ప్రేయర్స్కి ఆన్సర్ నేను ఆశించినట్టుగా రావట్లేదు, నా కలలు నా ఆలోచనలు ఏవైతున్నాయో అవి నెరవేర్చబడట్లేదు, నాకు నిరాశ ఎదురైంది. దేవుడిని ఎప్పుడైతే ప్రేమిద్దాం అనుకుంటే, చాలా మంది చెప్తారు, అన్న ఎప్పుడైతే దేవుడిని ప్రేమిద్దామని అనుకుంటున్నా, ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నా, ఎప్పుడైతే ప్రేయర్ చేస్తున్నా, ఆ రోజే కష్టాలు వస్తాయన్న, ఆ రోజే శోధన ఎక్కువ వస్తాయన్న, ఆ రోజే టెంప్టేషన్స్ ఎక్కువ వస్తాయన్న, ఆ రోజే ఫుల్ కోపం వస్తుంది అన్న. చర్చ్లో మంచి వాక్యం వింటాను, ఇంటికి వెళ్ళంగానే ఏదో ఒకటి వస్తుంది, కోపం వచ్చేసి కొట్టేసేసానన్న కదా. చాలామంది యవనస్తులు దేవుడి పట్ల ప్రేమను తగ్గించేసుకుంటూ ఉంటారు. సాతానుగాడు చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు, యేసు ప్రభువారు తండ్రితో గడుపుతూ ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధించాడు. యేసు ప్రభువారిని శోధించినప్పుడు నిన్ను నన్నెంత. ఈరోజు యేసు ప్రభువారిని నువ్వు ప్రేమిస్తా ఉన్నట్లయితే ఏది నిన్ను ఆటంకపరుస్తుంది, ఏది నిన్ను ఆ ప్రేమను తగ్గించే విధంగా చేస్తుంది? సహోదరి సోదరుడా, ఏది కూడా దేవుడి ప్రేమను తగ్గించడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్. ఎప్పటికీ ఆయనను ప్రేమిస్తుండాలి, అధికంగా ప్రేమిస్తుండాలి. కీప్ లవింగ్ మోర్. ఒక మాట, నాకు మరొకసారి ఈ మాట ఎత్తడం నాకు ఇష్టం లేదు, కానీ నన్ను నేను గొప్ప చేసుకోవడానికి వేరే ఉద్దేశంతో ఈ మాట చెప్పట్లేదు, కానీ ఈ వాక్యం సిద్ధపడతా ఉంటుంటే నాలో ఒక ప్రేరేపణ, దీన్ని బట్టి అది ఇంకా ఎక్కువ అయింది కాబట్టి నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. డాడీ చనిపోయిన రోజు అందరు బయట ఏడుస్తున్నారు, మమ్మీ వాళ్ళందరూ ఏడుస్తున్నారు, నేను చర్చ్లో ఉన్నా, తమ్ముడు వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళకి అలవాటు, నార్మల్గా ఎప్పుడన్నా సెట్ చేయగానే నాకు మైక్ తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆల్రెడీ అడిగారు, లైక్ మైక్ తీసుకొచ్చి ఇవ్వాలా అని, కానీ హెస్టేట్ అవుతా ఉన్నారు అనమాట. ఎట్లా అడగకూడదు, అన్నయ్య బాధలో ఉన్నాడు కదా, ఇప్పుడు పాడడా అని. నేను యాక్చువల్లీ మెల్లగా రెస్పాండ్ అయ్యాను, ఎస్ అని. కానీ వారు ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఓకే అన్న బాధలో ఉన్నాడేమో అట్లా అని అనుకున్నారు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత నేను ఆలోచన చేస్తున్నాను నా మనసులో, వారు పాటలు పాడుతూ ఉంటుంటే ఒక పక్కన బాధ ఎక్కువైపోయింది. నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అప్పుడు నాకు వచ్చినటువంటి అంశము, నా దేవుని నేను ఆరాధన చేయడానికి ఏది అడ్డు కావటానికి వీల్లేదు. బయట డాడీకి స్నానం చేపిస్తా ఉన్నారు, అప్పుడు మైక్ ఇమని చెప్పి అడిగాను. అప్పుడు ఒక పాట, ఎంతో ఆదరణ కలిగించేటువంటి పాట పాడడం జరిగింది. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు
జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా అనిపించింది. బయట జరుగుతున్నటువంటి విషయం, బయట నేను చూస్తున్నటువంటి దృశ్యం అది నాకు నచ్చినటువంటిది కాదు. నేను ప్రార్థన చేసినటువంటి దానికి జవాబు అది కాదు. డాడీ బాధలో ఉన్నప్పుడు ఆయన మరలా తిరిగి నడవాలని చేయాలని హాస్పిటల్ ఉన్నప్పుడు నేను చేసినటువంటి ప్రార్థన అది కాదు. నాకు వచ్చినటువంటి రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. బట్ స్టిల్ I have to love my Lord. I have to love him more than ever. ఏది కూడా ఆయనను ప్రేమించకుండా నన్ను ఆపటానికి వీల్లేదు. నా సంతోషం ఆయనలోనే, నా ఆనందం ఆయనలోనే. ఈ విషయం నా పూర్ణ హృదయముతో నేను దేవుని ఆరాధన చేయాలి అని అంటే గనక, ఈ విషయాలన్నీ పెట్టుకుని ఒకవేళ నేను ఓడిపోతే గనక, నేను చేయలేకపోతే, నేను పాడలేకపోతే నా యేసయ్య కోసము నేను పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించలేను. ఆయన మొదటి ఆజ్ఞను నెరవేర్చలేను. ఆయనలో సంతోషాన్ని పొందుకోవాలి. చెరసాలలో పెట్టి బెత్తాలతో కొడుతూ ఉంటుంటే సంతోషముగా పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నారంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ప్రేమించకుండా నేను ఏదో ఆపేస్తుంది? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ కెన్ హోల్డ్ యూ ఫ్రమ్ లవింగ్ ద లార్డ్? ఆర్ యూ సీరియస్? నిజంగా ఏదైనా ఉంటుంది అట్లా? మన జీవితంలో ఏదైనా ఉంటుంది అట్లా? దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడి మీద ప్రేమ తగ్గించేసేటువంటిది ఏదైనా ఉంటుందా అట్లా? అంత శక్తి ఏదైనా ఉంటుందా? ఒకవేళ ఏదైనా ఉంటే కనుక ఈరోజు ఇప్పుడే దాన్ని గద్దించాల. నా దేవుణ్ణి ప్రేమించకుండా ఏది ఉండటానికి వీలదు నా జీవితంలో. ఆఖరిగా ఒక ఉదాహరణ, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. నాకు తెలిసి ఇంకా 10 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఐల్ ట్రై టు ఫినిష్ ఇట్ అప్. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితున్న నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెల నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఈ అంశము ఎలాగో దేవుని ప్రేమించటములో కలుస్తుంది అని అంటే, ఆమె అంటా ఉంది, నాయన ఒక్క అప్పము కూడా లేదు, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. నీకు పెట్టడానికి నువ్వు దైవజనుడివి, దేవుడు నిన్ను పంపించాడు, కానీ నీకు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ ఆయన అంటున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన నీ ప్రతి అవసరతను అక్కరను తీరుస్తాడు. ఆయన చెప్పింది, మొదట వెళ్ళి నాకు అప్పము తీసుకురా.
ఆమె అనుకోవచ్చు, ఇప్పుడు నీ మాట వినేది లేదు, నీ దేవుడు మాట వినేటువంటిది లేదు. నా ప్రాణం కన్నా, నా బిడ్డ ప్రాణం కన్నా ఎక్కువ కాదు. నా బిడ్డను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆ ప్రేమ కన్నా ఏది కూడా ఎక్కువ కాదని ఆమె అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడని అన్నదో, దేవుడి మీద తనకున్నటువంటి ప్రేమ, ఇది మామూలు విషయం కాదండి. తను ఇచ్చినటువంటిది ఒక రొట్టె కాదు. దేవుడి విషయంలో తనుకున్నటువంటి ప్రేమ, దేవుడి మీద తనుకున్నటువంటి ప్రేమ. ఇప్పుడు గనక ఈ రొట్టె తీసుకెళ్ళిపోయి దేవుడి దాసుడైనటువంటి ఆ ఏలే చేతిలో పెట్టేస్తే తన కుమారుడు చచ్చిపోతాడు. కానీ నా కుమారుడు ప్రేమ, నా ప్రాణం మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుణ్ణి ప్రేమించటం విషయంలో, దేవుడి మాటకు లోబడట విషయంలో అడ్డు రాకూడదు. ఈరోజు చాలామంది తన కుటుంబాన్ని ప్రేమించుకోవటం విషయంలో, తన ఉద్యోగాన్ని ప్రేమించుకోవటం విషయంలో, తనకున్నటువంటి వారిని ప్రేమించుకోవటం విషయంలో దేవుడికి విధేయత చూపించరు, దేవుడి మాటలకు విధేయత చూపించరు. దేవుడి మీద తమ ప్రేమను చంపేసుకుంటారు, మర్చిపోతారు. కుటుంబాన్ని ప్రేమించుకోవడం విషయంలో, ఉద్యోగాన్ని ప్రేమించుకోవటం విషయంలో, తన వస్తువులు ప్రేమించుకోవటం విషయంలో, తన ప్రాణాన్ని ప్రేమించుకోవటంలో దేవుడి మీద ప్రేమ తగ్గిపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఈ సారెపతు విధవరాలు, తన బిడ్డ చచ్చిపోతాడు, తను చచ్చిపోతుంది, వారి ప్రాణాలు పోతాయి, అయినా కూడా నా దేవుణ్ణి ప్రేమించటం నేను ఆపను, ఆయనకు విధేయత చూపిస్తాను. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయనకు విధేయత చూపిస్తానని అనుకుంది. వెళ్ళింది, అప్పము చేసి తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. కానీ దేవుడు తనను ప్రేమించేటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి 3 విషయాల్లో కూడా, ఎప్పుడు అయితే నువ్వు నీ ఎదురున్నటువంటి పరిస్థితులను లెక్క చేయకుండా, వాటికి భయపడి దేవుడి మీద ప్రేమ తగ్గించుకోకుండా, దేవుని అధికంగా ప్రేమిస్తూ, దేవుడికి అధిక స్థానం ఇవ్వాలని, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలని నీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటావో, దావీదు గొల్యాతును ఎలాగూ జయించగలిగాడో, నీకు ఎదురుగున్నటువంటి అడ్డు గోడలన్నిటిని కూడా ఆయన నీ ముందు కూల్చివేయడానికి సమర్థుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని అధికంగా ప్రేమిస్తూ ఉంటావో, నీ ఎదురుగా నిలబడినటువంటి వాటిని కూల్చేస్తాడు. దావీదు గొల్యాతు జీవితంలో అదే జరిగింది. దావీదు ఎప్పుడైతే ప్రేమించాడో, దావీదు కన్నా బలమైనటువంటి వాడు, దావీదు కన్నా శక్తివంతమైనటువంటి వాడు, దావీదు కన్నా భయంకరమైనటువంటి వాడు, దావీదుకు అసాధ్యమైనటువంటి దాన్ని దేవుడు చేసి చూపించాడు. ఎందుకంటే దావీదు దేవుని అధికముగా ప్రేమించాడు. ప్రేమించడం విషయంలో వెనకంచ వేయలేదు. రెండవదిగా, పౌలు శీల ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించారో, వారి దెబ్బలు, వస్త్రహీనత ఏది కూడా దేవుణ్ణి ప్రేమించడం విషయంలో ఆపలేదు. వారు ఎప్పుడైతే దేవుని అధికముగా ప్రేమిస్తూ, దేవుని అధికంగా ఆరాధన చేస్తున్నారు, ఆ పరిస్థితుల్లో కూడా అద్భుత రీతిలో దేవుడు భూకంపం తెచ్చి వారికున్న చెరసాల సంఖ్యలు అన్నీ కూడా పునాదులు వణికిపోయి ఊడిపోయేలాగా దేవుడు చేస్తాడు. అక్కడ చెరసాల అధికారి ఎవరైతే వీరిని అరే తీసి లోపలేండ్రా అని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళి లోపల కట్టేశాడు. వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని అధికంగా ప్రేమిస్తావో అద్భుతములు చూడగలుగుతావు. మూడవదిగా, సారెపతు విధురాలు ఎప్పుడైతే దేవుణ్ణి, ఆ ప్రాణము అవి లెక్క చేయకుండా దేవుణ్ణి తన కష్టంలో కూడా మరీ అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉందో, వర్షము పడేంత వరకు కూడా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట, ఆ పిండి అయిపోలేదు. తన బిడ్డ ప్రాణము, తన ప్రాణము, ఆ దేవుని దాసునిక ప్రాణము సురక్షితంగా క్షేమముగా ఉండగలిగినాయి. ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ దట్ స్టాపింగ్ యూ ఫ్రమ్ లవింగ్ ద లార్డ్? దేవుణ్ణి ప్రేమించకుండా, నీ ప్రేమ అధికము కాకుండా తగ్గిపోయేలాగా ఏ పరిస్థితులు చేస్తున్నాయి? భయాలా, కష్టాలా, వేదనల, లేమియా, డబ్బుల సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్యల, ఎమోషనల్ థింగ్సా, రిలేషన్షిప్సా, ఏవి దేవుని నువ్వు ప్రేమించకుండా ఆపేస్తా ఉన్నాయి? ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నీకు అర్థం కావాలి. ఈ వాక్యం అయిపోయే లోపల దేవుణ్ణి ప్రేమించకుండా నేను ఆపగలిగేటువంటిది ఏది కూడా ఉండటానికి వీలులేదు. దానికి పైగా దేవుని పట్ల ప్రేమ దినదినము అధికమవుతూ వెళ్ళాలి. కీప్ లవింగ్ మోర్. ఆఖరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను. రోమిలికి రాసినటువంటి పత్రిక
రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు. 8వ అధ్యాయము 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినైనను అధికారులైనను ఎత్తైనవైనను లోతైనవైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏది కూడా దేవుడి ప్రేమ నుంచి వేరు చేయడానికి వీల్లేదు మనలను. అక్కడ పౌలు భక్తుడు రాస్తా అన్నాడు, దేవుడి ప్రేమ నుంచి మనని ఏది దూరము చేయడానికి వీల్లేదు. ఆయన మనలను ప్రేమించడం విషయమే కాదు, కానీ మనం ఆయనను ప్రేమించడం విషయంలో కూడా ఇవేవి కూడా వేరు చేయడానికి వీల్లేదు. బ్రతుకున్నది కానీ, సచ్చినది కానీ, ప్రాణం ఉన్నది కానీ, ప్రాణం లేనిది కానీ, పరలోకమైనది కానీ, భూమి మీద మనిషి అనేది కానీ, దూతలైన కానీ, ఎత్తైనది కానీ, లోతైనటువంటిది కానీ, ఏదైనా కూడా దేవుణ్ణి ప్రేమించకుండా నిన్ను ఆపటానికి వీలు లేదు. ఈరోజు ఈ నిర్ణయం తీసుకుందామా? ఈ మంచి నిర్ణయం తీసుకుందామా? ఆ కేఎల్ఎం షాపింగ్ మాల్ టైటిల్ పెట్టినప్పుడు కీప్ లవింగ్ మోర్ అని, అంటే అక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు చూసినప్పుడల్లా ఇంకా 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 ప్రేమించాలనేటువంటి అంశంతో దాన్ని పెట్టాడు. ఎంత ఖరీదైన పట్టు చీరను కొను నువ్వు, దాంట్లో కొద్ది రోజులకి పాతగా అయిపోతుంది, ఆ తర్వాత చిరిగిపోతుంది. చిరిగిపోయే వస్త్రాలనే కీప్ లవింగ్ మోర్ అని అంత దమ్ముగా ధైర్యంగా చెప్పగలిగితే, నిత్యము నివసించేటువంటి నా యేసును నిత్యము ప్రేమించాలని ఇంకెంత ధైర్యంతో నేను చెప్పగలుగుతాను? ఆలోచన చేయండి. చిరిగిపోయేటువంటి వాటిల్ని, మాడిపోయేటువంటి వాటిల్ని, వెలిసిపోయేటువంటి వాటిల్ని ప్రేమిస్తున్నారు ఈ లోకంలో. నిత్యము నిలిచేటువంటి యేసును, నిత్యము నిలిచేటువంటి ఆ ప్రేమ, నిత్యము నిలిచేటువంటి మాటలు, నిత్యము నీ కోసము ఉండేటువంటి ఆ యేసును ఇంకెంతగా ప్రేమించాలి? శాశ్వత కాలము నిలిచేటువంటి ఆ యేసయ్య పట్ల నీ ప్రేమ తాత్కాలికంగా నిలిచేటువంటి ఏది కూడా ఆపటానికి వెళ్ళలేదు. తాత్కాలికంగా నీ ముందు నీ జీవితంలో కనిపించేటువంటి దేనికి కూడా శాశ్వత కాలం నిలిచేటువంటి యేసయ్య మీద ప్రేమను తగ్గించే అధికారము ఉండటానికి వీలు లేదు. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రేశ్వర నీకు వందనాలు, స్తోత్రంలో. ఎదుగోనైనా మరొకసారి నీ సన్నిధికి వస్తున్నా. ఎంతో చక్కటి మాటలు, మమ్మల్ని బలపరిచేటువంటి మాటలు, మమ్మల్ని సవాలు చేసేటువంటి మాటలు. మా జీవితాల్లోనైనా చాలాసార్లు మా ఉద్యోగాలు కానీ, నేను మా రిలేషన్షిప్స్ కానీ, మా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, మా హెల్త్ ఇష్యూస్ కానీ, నాయనా సాతాను గాడు ఏమంటాడంటే, ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇంకేం ప్రేమిస్తావులే, ఇటువంటి పరిస్థితులు ఇంకేం ప్రేమించగలుగుతావు, దేవుడిని విడిచిపెట్టేసాయి. యోబుతోటి తన భార్య మాట్లాడినట్టుగా, దేవుడిని విడిచిపెట్టేసి అని మాట్లాడినట్టుగా సాతానుడు చాలాసార్లు మా జీవితంలో సిచ్యువేషన్స్ ఎట్లా తీసుకొస్తాడంటే, నేను ఇక బైబిల్ చదవలేను, నేను వాక్యం వినను, ఇప్పుడు నేను ఎవరి మాట వినను, దేవుడి మాట కూడా వినను అని మూర్ఖంగా మాట్లాడుతుంటాం. నాయన ఈరోజు సూటిగా మీరు మాతో మాట్లాడారు. ఇగో ప్రపంచం ఏదైపోయినా, పరిస్థితులు ఏవైపోయినా, లోకం ఏదైనా, నా బ్రతుకు ఏమైపోయినా, నేను కుళ్ళు పట్టిన నా యేసయ్యను ప్రేమించకుండా ఆపగలిగేటువంటిది జీవితంలో ఏది కూడా లేదు. నా దినదిన జీవితంలో నా దేవుని నేను మరి అధికముగా ప్రేమించాలి. అటువంటి కృపను నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనమందరం కూడా దేవుళ్ళని అధికంగా ప్రేమించాలని, ఇంకా ఆయనను అధికంగా మనం ప్రేమించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.